నోటి క్యాన్సర్ను ముందుగా గుర్తించి సరైన వైద్యం అందించేందుకు అపోలో ఆసుపత్రి, ఈషా ఫౌండేషన్ సంయుక్తంగా ఓరల్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రాంని నేటి నుండి ప్రారంభించాయి. ఈ మేరకు పెదకదిలి అపోలో ఆసుపత్రిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమ వివరాలతో పాటుగా క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అపోలో క్యాన్సర్ విభాగ వైద్య బృందం మాట్లాడుతూ పొగాకు అలవాటు కారణంగా క్యాన్సర్ సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది కేవలం పొగాకుకు బానిసత్వమే కాకుండా జాతీయ ఆరోగ్య సంక్షోభంగా రూపాంతరం చెందిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అపోలో ఆసుపత్రి నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పై దృష్టి సారించిందని తెలిపారు. నోటిలో ఎర్రతనం, మంట, కాయలు వాటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలని వారు సూచించారు. పొగాకు వ్యసనాన్ని మాన్పించేందుకు ఈషా ఫౌండేషన్ ఒక యాప్ని అందుబాటులోకి తెచ్చిందని ఆ యాప్ వివరాలు వెల్లడించారు. If someone is using tobacco, so it is very difficult to stop tobacco, but it is very easy to stop the habit, which is like someone will be having stimulus to take tobacco when he is having stress, or someone is having that will to take tobacco when he is feeling uneasy, or with some particular friend. Not to quit smoking, rather you quit the habit. 21st May వరల్డ్ నో టొబాకో డే అలాగే సెలబ్రేట్ అవుతుంది. ఇది ఒక ఎఫర్ట్ టొబాకో అవేర్నెస్, నో టొబాకో అవేర్నెస్ కోసం. టొబాకో ఇస్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కాజింగ్ క్యాన్సర్. ఇది మన ఫేస్ నుంచి లోపల అప్ టు రెక్టమ్ అన్ని క్యాన్సర్కి టొబాకో రెస్పాన్సిబుల్ ఉంటాయి. అండ్ అదికి చాలా వేరే వేరే మెజర్స్ తీసుకున్నారు. లైక్ గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ వన్ ఫోటో ఆఫ్ ఏ క్యాన్సర్ పేషెంట్, ఓకే, దెన్ ట్యాక్సెస్ అని చేస్తారు. డూ యూ థింక్ that photo will scare a person from taking a smoke or something like that? No. యూజువలీ ఈ స్మోకింగ్ యా టొబాకోకి స్టాప్ చేయాలి, దట్ హ్యాబిట్కి స్టాప్ చేయాలితో ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ మోటివేషన్, లాట్స్ ఆఫ్ పర్సనల్ డిటర్మినేషన్. ఓరల్ క్యాన్సర్ అనే మహమ్మారి మన దేశంలో చాలా ఎక్కువగా ప్రబలిస్తుంది. అంటే ఇది ఎంత ఎక్కువగా ఉందని మీరు ఒక ఐడియా రావాలి అంటే, సుమారుగా ఈ ప్రపంచం మొత్తం తీసుకుంటే ఓరల్ క్యాన్సర్ అంటే నోటిలో క్యాన్సర్స్, నోటి భాగంలో వచ్చే క్యాన్సర్స్ సంఖ్య సుమారు 3.5 లక్షల మందికి వచ్చింది 2020లో మొత్తం ప్రపంచం. అందులో 3వ వంతు కేసెస్ మన దేశంలోనే తెలిసింది. 150,000 మంది 2020లో చనిపోతే అందులో సగం మంది మన దేశంలోనే చనిపోయారు. అంటే ఇండియా ఆల్మోస్ట్ సగం మంది ఓరల్ క్యాన్సర్ కేసెస్ బారిన పడుతున్నారు. అయితే మరి ఎందుకు మన దేశంలోనే ఎక్కువగా వస్తుంది ఈ క్యాన్సర్ అని మనం చూసినట్లయితే మనం గమనించింది ఏంటంటే, మన దేశంలో ఈ టొబాకో నవలడం కానీ టొబాకో చప్పరించడం కానీ యూసేజ్ చాలా చాలా ఎక్కువగా ఉంది వేరే కంట్రీస్తో పోలిస్తే. అలాగే మన దేశంలో స్మోకింగ్ కూడా ఎక్కువగానే ఉంది. మగవాళ్ళలో మన దేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే నోటి క్యాన్సర్. ఈ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు సుమారు, అంటే మనం ఎంత బాగా ట్రీట్ చేసినా కూడా 3వ స్టేజ్ లేదా 2వ స్టేజ్లో వచ్చినా కూడా 5 ఏళ్ళు అయ్యేసరికి అందులో 3వ వంతు మందిని మనం కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళని ప్రాణాలు రక్షించే పరిస్థితి ఇప్పటికీ లేదు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినా కూడా. సో డెఫినెట్గా దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ ప్రివెంటబుల్ క్యాన్సర్. అంటే అసలు మనం పొగాకు ఏది అబ్యూస్ చేయకపోతే అసలు అది రాదు. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ వచ్చినా అది ఒక ట్రీటబుల్ క్యాన్సర్. మనం దాన్ని ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ అంత బెటర్ ఉంటాయి. సో ఈ కనుక్కోవడానికి స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఓరల్ ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటాం. అంటే ఫస్ట్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్, క్యాన్సర్ ముందు స్టేజ్, నోట్లో
వైటిష్ ప్యాచ్ లేకపోతే ఏదైనా రెడ్డిష్ ప్యాచ్ అలా స్టార్ట్ అవుతుంది. అది క్రమేణా క్యాన్సర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో స్క్రీనింగ్ వల్ల మనం ఏదైతే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే దాన్ని కనుక్కోగలిగితే నెక్స్ట్ దాన్ని అడ్రస్ చేస్తే అది క్యాన్సర్గా మారకుండా మనం స్టెప్స్ తీసుకోవచ్చు. ఇదేమంటారు, ఆ క్యాన్సర్ వల్ల వచ్చే మార్టాలిటీ కానీ మార్బిడిటీ కానీ తగ్గించవచ్చు. మన ఇంట్లోనే ఒక అద్దం ముందు చిన్న టార్చ్ లైట్ వేసుకొని మన నోట్లో లైట్ వేసుకొని చూసుకోవచ్చు. బేసిక్గా ఏమైనా పుండ్లు ఉన్నాయా, లేకపోతే ఏమైనా తెల్లగా ఏమైనా మచ్చలు, ఎర్రగా ఏమైనా మచ్చలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ మన మికోసా అంటాం నోట్లో, ఆ మికోసాలో ఏమైనా బ్రేక్స్ ఉన్నాయా, లేకపోతే ఈ చిగురులో నుంచి ఏమన్నా రక్తం లాంటివి ఏమన్నా కారుతుందా, చిగురుల మధ్య ఏమైనా బ్రేక్ ఉందా, ఏదన్నా పళ్ళు ఏమైనా లూజ్ ఉన్నాయా. సో ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్. సో ఇవన్నీ మనం స్క్రీనింగ్తోనే మనం దాన్ని కనుక్కొని ఇమీడియట్ మనం మెడికల్ హెల్ప్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలో ఏమంటారు స్టెప్స్ అన్ని తీసుకుంటే ఎర్లీ స్టేజ్లోనే మనం నోటి క్యాన్సర్ని కనుక్కోవచ్చు. దానివల్ల ఏదైతే ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ అవుట్కమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా ఏమంటారు ఈజీగా ఉంటాయి. దాని తర్వాత పేషెంట్ విల్ బీ బెనిఫిటెడ్ బై దట్. సో మన మైండ్ని కనుక మనం కరెక్ట్గా యూస్ చేస్తే ఇట్ వర్క్స్ లైక్ ఎ మిరాకిల్ ఇన్ ఈవెన్ ట్రీటింగ్ పేషెంట్స్ ఆల్సో. ట్రీట్మెంట్ పార్ట్ అంటే మెడికేషన్స్ ఉంటాయి, లేకపోతే రేడియోథెరపీ ఉంటుంది, ఓరల్ క్యాన్సర్స్లో కీమోథెరపీ ఉంటుంది. ఇవన్నీ మేజర్ రోల్ పార్ట్, దే ఆల్ ప్లే ఏ మేజర్ రోల్. సైమల్టేనియస్లీ ఏంటంటే ఒక కొత్త ఆస్పెక్ట్ ఏంటంటే పేషెంట్స్ కనుక ఎమోషనల్ సపోర్ట్ కానీ, వాళ్ళ అవేర్నెస్ కానీ, ఎమోషనల్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కనుక యాడ్ చేయగలిగితే కనుక దిట్ స్పీడ్ అప్ దే రికవరీ అండ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ మోరల్లీ బూస్టింగ్ అప్ దెమ్. సో ఈరోజు మోటో ఏంటంటే ఆ మిరకిల్ యాప్ అనేది ఒకటి ఫ్రీ యాప్ అనమాట. ఇట్స్ 7 minutes యాప్. ఎవరన్నా మీ యాప్ స్టోర్లోకి వెళ్ళి యూ కెన్ డౌన్లోడ్ ఇట్. అండ్ అందులో గైడెన్స్ ఉంటుంది ఎలా వాడాలి ఏంటి అనేది. అది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ యూ స్టార్ట్ యూజింగ్, నాట్ ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడమే కాదు, మీరు యూజ్ చేస్తే దెన్ యూ ఓన్లీ స్టార్ట్ టెల్లింగ్ యువర్ నియర్ అండ్ డియర్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా అనిపించింది, హౌ యూ ఆర్ ఫీలింగ్. మీరు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, పేషెంట్స్ అవ్వచ్చు, ఎనీ వన్ విల్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఆల్. డే టు డే బేసిస్లో అందరూ పరిగెడుతూ ఉంటాం, అందరికీ ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. ఎన్ని బాగున్నా కానీ వీఆర్ నాట్ ఫీలింగ్ హ్యాపీ, వీఆర్ ఆల్వేస్ స్ట్రెస్ఫుల్. సో దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అంటే కనుక సమ్ పర్సనల్ టైం మెడిటేషన్ మీద కొంచెం టైం ఫోకస్ చేస్తే కనుక యూ సీ యువర్ సెల్ఫ్ సమ్ డిఫరెన్స్. బయాలజీ అంటే ఇఫ్ వీ అండర్స్టాండ్ అబౌట్ వర్కింగ్ ఆఫ్ ది బాడీలో ఉన్న హౌ కెన్ వీ చేంజ్ ది ఫంక్షనింగ్ టు అన్ ఎఫెక్ట్ దట్ అ పర్సన్ లీడ్స్ అ హెల్దీ లైఫ్. సో దాంట్లో రీసెర్చ్, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి హౌ టు అప్లై ఇన్ మెడికల్ సైన్స్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఇస్ ది bandwidth. So bandwidth aithe connectivity. So now if we have 5G or 6G or 10G speeds, then medical science can rapidly interpret a person's health at his home. So evarkaina gundu noppi vachindante our ambulance services with AI capability will have that bandwidth of high speed communication. They can immediately diagnose at home and start the treatment there itself and bring the patient to hospital.